లేయర్డ్ పొటాటోస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంపలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, సీజనింగ్ పౌడర్ ఆర్ మిక్స్డ్ హర్బ్స్, అలాగే చీజ్, నిమ్మకాయ, క్రీమ్, కొత్తిమీర. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, క్రీమ్ తోటి మనము సార్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటాం. సార్ క్రీమ్ని యాడ్ చేసి దీన్ని సీజనింగ్ కోసం లేకపోతే గార్నిష్ కోసం యూజ్ చేయబోతున్నాము. అదేవిధంగానే చీజ్ కూడా అదే విధంగా వాడబోతున్నాం. ఇందాకే చెప్పాను కదా, సాతే స్టైల్లో తయారు చేస్తాను దీన్ని. ఓన్లీ సాతే స్టైల్లో కూడా మీరు కుక్ చేసుకొని అదే విధంగానే ప్రజెంట్ చేసుకోవచ్చు. లేదంటే సాతే చేసిన తర్వాత ఓవెన్లో పెట్టి ఆ స్మోకీనెస్ని కానీ మళ్ళీ సాఫ్ట్గా రావడానికి బేక్ చేసుకోవచ్చు. లేదు, దీన్ని అవాయిడ్ చేసి కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇందులో వెన్న వేసుకుంటున్నా. డన్. ఉల్లిపాయ, ఆనియన్ స్లైసింగ్ చేసుకుంటాను. లైక్ దట్. బంగాళాదుంప చాప్ చేద్దాం. ఇది కూడా స్లైసింగ్. ఓకే, దీన్ని నేను ఈ విధంగా హారిజాంటల్ స్లైస్ చేసుకుంటాను. కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి. కట్ చేసినట్టే వేసేసుకుందాం. దీంట్లోకి వేగుతూ ఉంటాయి. అలాగే ఫైనల్ లాస్ట్ వన్ కూడా స్లైస్ చేసుకుంటాం. సో యూజువల్లీ ఏం చేయొచ్చు అంటే, బంగాళదుంపలు ఈ విధంగా స్లైస్ చేసుకున్నాం కదా, ఇలా స్లైస్ చేసుకున్న తర్వాత ఆనియను అలాగే గార్లిక్ వీటిని కూడా ఇదే విధంగానే సాటే చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని దీనికి బటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకొని తీసుకెళ్ళి ఇలాంటి క్యాసరాల్లో అలా పెట్టేసుకొని పైనుంచి సార్ క్రీము అలాగే కొరియాండరు ఇవన్నీ కూడా వేసేసి దానిపై నుంచి కొంచెం చీజ్ వేసి తీసుకెళ్ళి బేకింగ్ అంటే ఓవెన్లో పెట్టేసుకున్నట్లయితే 180 degrees టెంపరేచర్లో నియర్లీ ఒక 1 hour పెట్టాల్సి వస్తుంది కావచ్చు. లేకపోతే కొంచెం ఎక్కువ టెంపరేచర్ పెట్టుకొని కొంచెం తక్కువగా చూసుకొని కుకింగ్ ఏ విధంగా వస్తుందో చూసుకొని ఆ విధంగా బేక్ చేసుకున్నట్లయితే స్మోకీ ఫ్లేవర్ తోటి సాఫ్ట్గా ఈ బంగాళదుంపలు తయారవుతాయి. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే సాతే స్టైల్ అన్నమాట. ఓకే, పాన్ ఫ్రైడ్.
ఇలా అతుక్కుని ఉంటాయి కదా కట్ చేసినప్పుడు లేయర్ బై లేయర్, అలా ఉంటే ఏమవుతుందంటే అతుక్కుని ఉన్న సైడు ఇది ఉడకదు అది ఉడకదు, ఐ మీన్ వేగదు. కాబట్టి అలా విడదీసి వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. మనం ఇక్కడ వేరే ప్రిపరేషన్ తయారు చేసుకుందాం. దీనికోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, ఓకే, అలాగే కొద్దిగా మిరియాల పొడి. క్రీమ్లో నిమ్మకాయ పిండుకుంటున్నాం. వీఆర్ మేకింగ్ ఇట్ సార్ క్రీమ్. రెడీమేడ్ సార్ క్రీమ్ దొరుకుతుంది, ఒకవేళ మీకు అది దొరికితే అలాగే యూస్ చేసుకోవచ్చు సార్ క్రీమ్ని. రెడీ, ఓకే. బంగాళదుంపలు కూడా మనకు కావాల్సిన విధంగా వేగిపోయే, వాటిని లేయర్ చేసుకుందాం. ఇంకా ఓపిక ఉంటే 1 by 1 లేయర్ పెట్టుకోవచ్చు. బంగాళదుంప ఒక లేయర్ పెట్టుకొని దానిపైనుంచి కొద్దిగా సార్ క్రీమ్ వేసి, దానిపైన ఇంకొక బంగాళదుంప లేయర్ పెట్టి మళ్ళీ సార్ క్రీమ్ వేసి టాపింగ్ పైనుంచి చీజ్ వేసుకుంటాం అన్నమాట గ్రాటినేషన్ కోసం. ఇది ఇంకొద్దిగా డైల్యూట్ చేసుకొని పోరింగ్ కన్సిస్టెన్సీలో కూడా వేసుకోవచ్చు. అంటే నీళ్ళుగా చేసుకొని అలా పోసేసుకోవచ్చు అన్నమాట. లేదంటే ప్యాన్లోనే వేసి సాతే కూడా చేసేసుకుంటే ఇంకా అన్నిటి కలిసిపోతుంది. బట్ దిస్ ఇస్ రైట్ వే టు డూ ఇట్. మిక్స్డ్ హర్బ్స్ పైనుంచి చీజ్, and finally coriander. దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తాను. దాన్ని కాసేపు అలా వదిలేద్దాం. ఆ మొత్తం పైనున్న చీజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మెల్ట్ అయిపోయి అలా గ్రాటినేట్ అయినట్లు అవుతుంది. అలా అయ్యేంత వరకు వదిలేస్తే కిందున్న వాటిలో అంటే బంగాళదుంపల్లో కూడా స్మోకీనెస్ వచ్చి ఇంకొంచెం అది కూడా బేక్ అయ్యి మంచి టేస్ట్తో తయారవుతుంది. సో లెట్స్ గివ్ సమ్ టైమ్ టు దట్. అమేజింగ్ కదా. ముఖ్యంగా ఈ కార్నర్లో చూస్తే అట్లా చీజ్ అంతా కూడా ఉడుకుతూ ఉంది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.